విజయనగరం జిల్లా గజపతి నగరంలో నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రి భవనాలను వాటి నమూనాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరిశీలించారు. కాంట్రాక్టర్ నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సలహాలు సూచనలు ఇచ్చారు. మార్చి నాటికి ఒక బ్లాకును పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేందుకు చురుకుగా పనులు చేపడుతున్నామని సంబంధిత కాంట్రాక్ట్ తెలిపారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో నూతన పోస్ట్ మార్టం రూమ్ నిర్మాణానికి సంబంధించినటువంటి స్థలాన్ని పరిశీలించారు. హాస్పిటల్ కింద ఆపరేషన్స్ అయ్యాయి. కానీ వివిధ చాలా మంది ఇబ్బంది పేషెంట్స్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డారు. నేను ఇది చూశాను. మన రీసెంట్ టైమ్స్లో జ్వరాలు వచ్చినప్పుడు చాలామంది కారిడార్లో కూడా ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఉంది. వెంటనే కాంట్రాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఎన్సీసీ గ్రూప్ వాళ్ళ తరఫున రిప్రజెంట్ చేస్తున్నటువంటి శ్రీనివాస్ గారు ఆయన ఫోన్ చేసి మాకు ఎట్టి పరిస్థితిలో ఒక ₹1 కోటి పెట్టి అట్లీస్ట్ బ్లాక్ 1 అనేది పూర్తి చేస్తే కనీసం ఒక 50 మంది పేషెంట్స్కి సదుపాయాలు అందుతాయి. కనీసం ₹1 కోటి మీరు బిల్లు చేసే బాధ్యత మాది. మీరు ఎట్టి పరిస్థితుల్లో ₹1 కోటి పెట్టుబడి పెట్టి ఆ బ్లాక్ 1 కంప్లీట్ చేయాలని పదే నేను కోరడం జరిగింది. అయితే వాళ్ళు కూడా వెంటనే రియాక్ట్ అయ్యి దానికి చేయాలని ముందుగానే ఇక్కడికి వచ్చి ఒక ఎక్సర్సైజ్ చేసి ₹1 కాదు సార్ ₹1,60,00,000 అవుతుంది ఆ బ్లాక్ కంప్లీట్ చేయాలని. అండ్ మేము అప్రూవల్ తెచ్చుకుంటాము, అప్రూవల్ తీసుకొచ్చి ఆ బ్లాక్ ఫినిష్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే వెంటనే వాళ్ళు కూడా ప్రాసెస్ చేస్తుండగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కూడా హాస్పిటల్స్ అన్నీ పూర్తి చేయాలని, ఎందుకంటే ఈరోజు హాస్పిటల్స్ ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరూ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోలేరు. అందరికీ కూడా ఎక్కడైతే 100% హాస్పిటల్ నీడ్ ఉందో అక్కడ 100% హాస్పిటల్ కంప్లీట్ చేస్తే అన్ని ట్రీట్మెంట్స్ సర్జరీస్ కానీ, లేకపోతే పేషెంట్స్ గర్భిణీ స్త్రీలకు కానీ, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ కేసు అయినా ఇవన్నీ కూడా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే విధంగా వెంటనే చేయాలనే ఆలోచనతో ఆయన కూడా వెంటనే పిలిపించి కొంత ఫండ్ ఇవ్వడం జరిగింది. అయితే ఫండ్ కూడా చాలా లిమిటెడ్ అయినా కాంట్రాక్టర్ కూడా పెద్ద మనసు చేసుకొని ఈరోజు అన్ని హాస్పిటల్స్ పూర్తి చేద్దాం కార్యాచరణ చేస్తూ అందులో గడిపుతున్నారు ముందుగా చేపడతామని ఆలోచన చేస్తూ మాట అనుకుని వాళ్ళందరూ కూడా ఈ వర్క్ 1 నెల రోజుల క్రితమే స్టార్ట్ చేసి ఈరోజు ఫుల్ స్పీడ్గా ఈ వర్క్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ ఇప్పుడు ఎవరైతే ఎన్సీసీ గ్రూప్ నుంచి రిప్రజెంట్ చేస్తున్న ఈ అధికారులు కానీ, లేకపోతే ఆ వ్యవస్థకి ప్రత్యేకించి మన గడిపుతున్నారు నియోజకవర్గానికి ప్రధానికి అందరి తరఫున మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు బేసిక్ ట్రీట్మెంట్ అనేది అవసరం. ఫస్ట్ ఎయిడ్ కూడా ఇక్కడ లేకపోతే విజయనగరం పట్టుకెళ్ళే పరిస్థితి ఉంది. ఈరోజు డాక్టర్స్ అందరూ ఉన్న కనీసం క్యాబిన్ లేదు. వాళ్ళకి చిన్న రూమ్స్లో మరి డాక్టర్స్ పాపం పెద్ద ప్రొఫెషన్ అయినా చాలా అడ్జస్ట్ అయ్యి చిన్న రూముల్లో వాళ్ళు ట్రీట్మెంట్, ఒక కన్సల్టింగ్ కూడా 2-3 డాక్టర్స్ ఒకే రూమ్లో పెట్టి కన్సల్టింగ్ కూడా చేస్తున్నారు. సో మేము ట్రీట్మెంట్కి వాళ్ళకి పుష్ చేయొచ్చు, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే వాళ్ళు కూడా ఏం చేసే పరిస్థితి లేదు. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారికి చదవన, అలాగే మీరు కూడా పెద్ద మనిషి చేసుకొని ఇది గడిపుతున్న నియోజకవర్గానికి ఈ 100 హాస్పిటల్ని ఎర్లీగా కంప్లీట్ చేద్దామని పూర్తిగా ఫంక్షనింగ్లో రేపు మార్చి కల్లా ఫంక్షనింగ్ వచ్చే పరిస్థితికి చేద్దామని కార్యాచరణ చేస్తూ ఈరోజు 100 మంది స్టాఫ్ దగ్గర వర్కింగ్ కండిషన్లోకి వెళ్ళాం. సో ఖచ్చితంగా అది మనందరికీ కూడా ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈరోజు ఫస్ట్ రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం. అయితే ఎలా చేస్తున్నారు, ఏ రకంగా చేస్తున్నారు, ఒకవేళ ఏదైనా చిన్న మార్పులు ఉంటే మనం ఇప్పుడే వాళ్ళకి తెలియజేసి రిక్వెస్ట్ చేసి మార్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈరోజు ఫస్ట్ రివ్యూ మీటింగ్ పెట్టుకొని ప్రతి నెల కూడా